ఎస్ఐపిలో రాంగ్ ఎస్ఐపి, రైట్ ఎస్ఐపి ఉంటుందని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? తెలీదా? అయితే చూడండి, ఫస్ట్ రాంగ్ ఎస్ఐపి అంటే ఏంటో మనం ఒక 5 పాయింట్స్లో తెలుసుకుందాం. ఫస్ట్, గోల్ లేకుండా ఇన్వెస్ట్ చేయడం అనేది చాలా చాలా రాంగ్ అండి. మీరు ఇన్వెస్ట్ చేసే అమౌంట్ ఎప్పుడు కూడా గోల్ ఉండాలి. నెక్స్ట్, ర్యాండమ్ గా ఫండ్ సెలెక్ట్ చేసుకోవడం. దీని రిటర్న్స్ బాగున్నాయనో, ఎక్కడో చదివానో, ఇది బాగుందని చెప్పింది విన్నాను అని చేసుకోవడం అదొకటి. నెక్స్ట్ వచ్చేసి, మా ఫ్రెండ్స్ ఇక్కడ ఇన్వెస్ట్ చేశారు, అక్కడ ఇన్వెస్ట్ చేశారు, వాళ్ళకి రిటర్న్స్ వచ్చాయి, నాకు కూడా వస్తాయి అని చేయడం, ఇట్స్ రాంగ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి, ఎప్పుడైనా మార్కెట్ ఫాల్ అయింది, ఇప్పుడు మనకు మార్కెట్ ఫాల్ లో ఉంది, పానిక్ సిచ్యువేషన్ లో మనం ఎగ్జిట్ అయిపోతాము, షార్ట్ ఫాల్ టెన్షన్స్లోకి వెళ్ళిపోతాం. నెక్స్ట్ వచ్చేసి, ఇంకా మన పెట్టుకున్న పోర్ట్ఫోలియో మనమే రివ్యూ చేసుకోకపోవడం. సో ఇవన్నీ స్టెప్స్ చేస్తూ మనం ఎస్ఐపి చేసినా కూడా అది ప్రాపర్గా ఉండదండి. దట్ ఈస్ కాల్డ్ అస్ రాంగ్ ఎస్ఐపి. మరి ఇప్పుడు రైట్ ఎస్ఐపి అంటే ఏంటి? ఫస్ట్, టైం హారిజన్. మీరు ఏ ఇన్వెస్ట్మెంట్ చేసినా మీ టైం డిసైడ్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి, మీరు చేసే ఇన్వెస్ట్మెంట్ ఏదైనా సరే గోల్స్ కి రిలేటెడ్ గా ఉండాలి. గోల్ బేస్డ్ ఇన్వెస్టింగ్ అనే అంటాం మేము. నెక్స్ట్, మీరు ఒక అడ్వైజర్ త్రూ కానీ డిస్ట్రిబ్యూటర్ త్రూ కానీ చేస్తే మీకు అట్లీస్ట్ రివ్యూ ఎలా చేసుకోవాలో కూడా వాళ్ళు చేసి పెడతారు, వాళ్ళు మీకు గైడ్ చేస్తూ ఉంటారు. సో ఈ ఎస్ఐపి చేసేటప్పుడు గైడెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి, దీనివల్ల మీకు వచ్చేది డిసిప్లిన్డ్ ఇన్వెస్టింగ్. సో ఇన్ని విధాలుగా ఇన్ని స్టెప్స్ మనం ప్రాపర్గా ఫాలో అయితే దీన్ని మనం రైట్ ఎస్ఐపి అని అనుకోవచ్చు. నెక్స్ట్, ఎస్ఐపి ఇస్ నాట్ ఏ ప్రోడక్ట్ అండి, ఇట్ ఈస్ అ ప్రాసెస్. సో ఎస్ఐపిలో ఇన్వెస్ట్ చేయాలంటే ఇది ఒక స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ పోతేనే మీరు ఫ్యూచర్లో కాంపౌండింగ్ గ్రోత్ అనేది చూస్తారు. ఇమీడియట్ గా గ్రోత్ రావాలి అని అంటే ఎస్ఐపి ఇస్ నాట్ అ కరెక్ట్ ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకుంది. ఇంకా ఇన్ డీటెయిల్ గా ఎస్ఐపి గురించి తెలుసుకోవాలనుకుంటే ఫాలో బ్యాక్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.